నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం అక్టోబర్ 9వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల శ్రీ ప్రకారం పోలేరమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మనలో ప్రతి ఒక్కొక్కరికి ఒక్కో సమస్య అనేది ఉంటుంది. ఎవరికి చెప్పుకోలేని సమస్యలు చాలానే ఉంటాయి. అలాగే మీకు కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా, అది వ్యాపారం, చదువు, విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, ఇలాంటి ఏ ఒక్క సమస్య ఉన్నా బాధపడకండి. వెంటనే శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిష్యాలయానికి కాల్ చేసి గురూజీ శివరామరాజు గారిని కన్సల్ట్ అవ్వండి. మీ యొక్క సమస్య అనేది పరిష్కారం అవుతుంది. మా కాంటాక్ట్ నంబర్ 8854461114. చూస్తే గనక మిథున రాశి వ్యక్తులకు ఈరోజు దినఫలాల ప్రకారం రాత్రి 7 గంటల తర్వాత ఒక స్త్రీ వల్ల జరగబోయేది ఇదే. ఏ స్త్రీ వల్ల ఏం జరగబోతుంది, మీరు ఆ స్త్రీ వల్ల ఆనందాన్ని కలిగిస్తుందా మీకు, లేదా దుఃఖాన్ని కలిగిస్తుందా, పూర్తి అంశాల గురించి, అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి, పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే కనుక, మిథున రాశి అనేది చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టుకోలేరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. జీవితంలో నిందలు, ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. భారమైన కుటుంబ బాధ్యతలు ఉంటాయి. అయినప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క మిథున రాశి వాళ్ళలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, ఈ యొక్క 2025వ సంవత్సరం అక్టోబర్ 9వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం చూస్తే గనక మిశ్రమైన ఫలితాలు చూడబోతున్నారు. కానీ రాత్రి 7 గంటల తర్వాత ఒక స్త్రీ వల్ల మీతో చాలా క్లోజ్డ్గా ఉండి విడిపోయినటువంటి ఒక స్త్రీ కావచ్చు, లేదా చిన్ననాటి మిత్రులు కావచ్చు, లేదా ఒకప్పటి మీ యొక్క మెంబర్స్ కావచ్చు, అంటే చాలా రోజులుగా వారితో కమ్యూనికేషన్ అనేది లేకుండా పోయింది. అటువంటి వ్యక్తి మీ ఇల్లు వెతుక్కుంటూ మీ ఇంటికి రావడం మీకు చాలా ఆశ్చర్యాన్ని కలుగజేసే అటువంటి సంఘటన. ఆశ్చర్యంతో పాటు మీరు ఆనందాన్ని కూడా పొందుకోబోతున్నారని చెప్పుకోవాలి. అంటే వారి యొక్క అడ్రస్ కానీ, ఫోన్ నెంబర్ కానీ తెలియదు. ఒకవేళ తెలిసినా కానీ వారిని ఎప్పుడు కూడా మీరు కాంటాక్ట్ చేయలేదు. అంటే కన్ఫ్యూషన్ అనేది మిస్ అయిపోయింది. అటువంటి వ్యక్తులు మీ ఇంట్లో వెతుక్కుంటూ మీ ఇంటికి రావడం కానీ, లేదా ఏదైనా పని ఉండి మీ ఇంటి పరిసరాల్లోకి వచ్చి మీ ఇంటికి రావడం కానీ జరుగుతుంది. అది మీకు చాలా ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలుగజేసే అటువంటి అంశం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు వారితో చక్కటి బాండింగ్ అనేది ఉండేది. కానీ పరిస్థితుల కారణంగా వారు మీకు దూరం అయ్యారు. అటువంటి వ్యక్తులు మీ దగ్గరికి రావడం, అలాగే ఒక షాకింగ్ న్యూస్ని కూడా మీకు చెప్పబోతున్నారని చెప్పుకోవాలి. అంటే అది మీకు సంబంధించింది, లేదా మీ పరిచయం ఉన్న వ్యక్తులకు సంబంధించింది కావచ్చు, లేదా వారి యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు. అంటే మీరు ఊహించినటువంటి ఒక వార్తను వారి నోటి నుండి మీరు వింటారు. అది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలుగజేసే అటువంటి సంఘటన అని చెప్పుకోవాలి. అలాగే
మిథున రాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే గనక మిశ్రమంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోబోతున్నారని చెప్పుకోవాలి. చాలా కాలం నుండి ఈ అవకాశం కోసం మీరు ఎదురు చూస్తున్నారు. అటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి రాబోతుందని చెప్పుకోవాలి. మిథున రాశి వారు ఎవరైనా సరే నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటే గనక ఆ వ్యాపారాలు ప్రారంభించడం కోసం చాలా రోజులుగా మీరు సతమతమవుతున్నట్లయితే మీరు దాని నుండి బయటపడే ఒక మార్గాన్ని అయితే ఆ భగవంతుడు మీకు చూపించబోతున్నాడని చెప్పుకోవాలి. మిథున రాశి వారు ఎవరైనా సరే చాలా కాలం ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ అప్పుల ఊబిలో కూరుకుపోయి అప్పుల ఊబి నుండి ఏ విధంగా బయటపడాలో తెలియక మీరు సతమతం అవుతున్నట్లయితే ఈ రోజు చక్కటి పరిష్కారాన్ని మీరు ఒక వ్యక్తి ద్వారా తెలుసుకోబోతున్నారు. అది మీకు మీ యొక్క కుటుంబ సభ్యులకు కావచ్చు, సన్నిహితులకు కావచ్చు, లేదా మీ యొక్క బంధువులు కావచ్చు. ఇలా ఎవరైనా సరే చక్కటి గైడెన్స్ని అయితే మీరు అందిపుచ్చుకోబోతున్నారు. అంటే సమస్యలే ఊబిదిలో కూరుకుపోయి ఉన్నారు, అప్పుల ఊబిలో చిక్కుకుపోయి ఉన్నారు. ఆ ఊబి నుండి ఏ విధంగా బయటపడాలో తెలియక మీరు సతమతమవుతున్నారు. అంటే వారి యొక్క జీవితంలో ఒక అద్భుతం అయితే జరుగుతుంది. ఈ సమస్యకు పరిష్కారం అయితే ఆ భగవంతుడు మీకు చూపించబోతున్నాడని చెప్పుకోవాలి. అలాగే మిథున రాశి వారు ఎవరైనా సరే నూతన వ్యాపారాలు ప్రారంభించాలని అనుకుంటున్నారు. వ్యాపారాలు ప్రారంభించడంలో అనేక రకాల అవకతలు మీకు ఎదురవుతాయి. ఆ యొక్క వ్యాపారాలు ప్రారంభించడం గురించి మీరు చాలాసార్లు చాలా రకాల కన్ఫ్యూషన్లోకి వెళ్ళిపోయారు. అంటే ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక మీరు సతమతం అవుతున్నారు. ఈరోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు ఉన్నాయి. కానీ భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి మాత్రం భాగస్వాములతో చిన్న చిన్న విభేదాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో మాత్రం మిథున రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అలాగే మిథున రాశి వారు ఎవరైనా సరే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆ సమస్యకు చికిత్స దొరకక ఎక్కడ తీసుకోవాలో తెలియక కన్ఫ్యూషన్లో ఉన్నట్లయితే కనుక ఆ వ్యక్తికి నుండి చక్కటి గైడెన్స్ మీకు లభిస్తుంది. ఇక ఇన్ఫర్మేషన్ మీకు తెలియటం జరుగుతుంది ఏదో ఒక రకంగా. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం చేయండి. మీ శక్తి మేరకు పేదలకు, అనాథలకు, అభాగ్యులకు, పశుపక్షాదులకు దాన ధర్మాలు చేయడం ద్వారా మంచి పుణ్య ఫలితాన్ని అనేది ఖచ్చితంగా పొందుకుంటారండి. అలాగే హనుమాన్ చాలీస, దుర్గాదేవి చాలీసను పఠించండి. అలాగే మీరు ఒక దేశీయ గోమాతను దానం చేయడం ద్వారా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి, వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.